This conference will now be recorded. లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం మనం కంట్రోల్ మెషిన్ డిస్కస్ చేసాం. అంటే కంట్రోల్ మెషిన్ అంటే ఈ సర్వర్లో మనం ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనం ఇక్కడ మనము దీంట్లో ఈ మిషన్స్కి కనెక్ట్ అవ్వాలి అంటే మనకి ఎస్ఎస్హెచ్ కీ కావాలి, పబ్లిక్ కీ ఇందులో కాపీ చేయాలి. పబ్లిక్ కీ ఇందులోకి రావాలి అంటే ఇక్కడ మనము ఎస్ఎస్హెచ్ కీ జెన్ అని కమాండ్తో మనము కొత్తగా పబ్లిక్ కీ ప్రైవేట్ కీ క్రియేట్ చేస్తాం. పబ్లిక్ కీ ప్రైవేట్ కీ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినప్పుడు మనకి పబ్లిక్ కీ ప్రైవేట్ కీ వస్తున్న ఆ పబ్లిక్ కీని తీసుకెళ్ళి మనము ఇక్కడ ఇవాళ మనము 3 మిషన్స్ వద్దు కానీ ఒక మిషన్ క్రియేట్ చేస్తాను, తర్వాత 2 క్రియేట్ చేద్దాం. ఓకే, తర్వాత అవసరమైతే 3వ క్రియేట్ చేద్దాం. ప్రజెంట్ ఒక మిషన్ క్రియేట్ చేద్దాం. ఈ 2 కమ్యూనికేట్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి అనేది మనం ఇవాళ చూద్దాం. ఒకసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆన్సిబుల్స్తో ప్లేబుక్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్వెంటరీ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం, మనకి 2 మిషన్లు కావాలి. ఒకటి ఆన్సిబుల్, దీంట్లో ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తాం, తర్వాత ఎస్ఎస్హెచ్ కీజన్ ఇన్స్టాల్ చేస్తాం, తర్వాత పబ్లిక్ కీ ఇందులో పేస్ట్ చేస్తాం. చూద్దాం, 1 by 1 చూద్దాం ప్రాక్టికల్గా. రైట్, సో ఫస్ట్ స్టెప్ create 2 EC2 instances. Okay, create two instances. Okay, ఒకటి వచ్చేసి ఆన్సిబుల్ కోసం. ఓకే, ఏమంటున్నాం దాన్ని మనం కంట్రోల్ మిషన్ అంటున్నాం కదా, దీన్ని మనం కంట్రోల్ మిషన్ అందాం. ఓకే, సో లెట్ us create it. So let us create 2 instances of type Amazon Linux. T2 micro is enough అంటే దీనికి. Launch instance. సో మనం ఇక్కడ ఇన్స్టాల్ ఓకే, ఇది వచ్చేసి నోడ్ 1 మేనేజ్ నోడ్ అన్నాం కదా, అదే పేరు ఇద్దాం. సో నేను మీకు నెక్స్ట్ రేపు క్లాస్కి బిఫోరే నేను క్రియేట్ చేసి పెట్టేస్తాను, కాబట్టి అబ్జర్వ్ చేయండి ఏం చేస్తున్నాను అనేది. ఒకవేళ నేను లేట్గా జాయిన్ అవుతే మేబీ ఒకవేళ మర్చిపోతే అప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తాను, కానీ అదర్వైజ్ ఐ విల్ ట్రై టు క్రియేట్, ఎందుకంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. అందుకని టు అవాయిడ్ ద డిలే ఐ విల్ క్రియేట్ దిస్ బిఫోర్ వి స్టార్ట్ ద సెషన్. ఇట్స్ బికమ్ రూట్ యూజర్ ఆన్ బోత్ సర్వర్స్. ఓకే, ఈ సెకండ్ సర్వర్ కదా, దీనికి మనం హోస్ట్ నేమ్ మార్చేద్దాం. హోస్ట్ నేమ్ మేనేజ్డ్ నోడ్, ఇది మేనేజ్ నోడ్ అండి, ఇదేమో ఆన్సిబుల్ సర్వర్. రైట్, పర్ఫెక్ట్. నా ఇక్కడ ముందు మనం ఏం చేద్దామంటే
Second step, install Ansible in control machine. సో ఎలా చేస్తాం? m install Ansible, ఓకే, -y. రైట్, మీరు ఇప్పుడు Ansible వర్షన్ చూస్తే మనకి -వర్షన్ చూడండి. Ansible వర్షన్ ఏది ఇన్స్టాల్ అయింది? ఇప్పుడు Ansible వర్షన్ 2.15 ఇన్స్టాల్ అయిందండి ప్రజెంట్. ఓకే, Ansible ఈజ్ డెవలప్డ్ యూజింగ్ పైథాన్తో డెవలప్ చేస్తారు. సో పైథాన్ ఆల్సో ఇన్స్టాల్డ్ వర్షన్ 3.9. ఓకే, నెక్స్ట్ create SSH keys. So for this we have to run SSH keygen, okay, in control machine keygen. సో ఇక్కడ $SSH -keygen. అయితే క్రియేట్ చేసే ముందు మీకు ఇంకోటి ఇంపార్టెంట్ చూపించాలి. మీరు -a అనండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, -a అంటే అర్థం ఏంటి? మనకి హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కనబడతాయి. ఇక్కడ Ansible కూడా హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయింది ఒకటి. ఇక్కడ .ssh క్రియేట్ అయిందండి. .ssh వెళ్ళండి ఒకసారి. cd .ssh ls ఏముందండి? ఆథరైజ్ కీస్ ఉంది. ఇక్కడ కూడా ls-a అనండి. ఇక్కడ కూడా ఇది మేనేజ్డ్ నోడ్. జాగ్రత్తగా వినండి, ఇది మేనేజ్డ్ నోడ్. దీంట్లో కూడా .ssh ఉంది. cd .ssh ఇక్కడ ls అనండి. ఇక్కడ కూడా ఆథరైజ్డ్ కీస్ ఉంది. అంటే రెండిట్లోనూ కూడా సేమ్ ఫైల్స్ ఉంటాయి. ఈ ఆథరైజ్డ్ కీస్లో ఏముంటాయని చెప్పాను నేను? ఈ ఆథరైజ్డ్ కీస్లో నేను చెప్పాను, ఇందులో పబ్లిక్ కీ ఉంటుంది. అంటే మన మిషన్లో ప్రైవేట్ కీ ఉంటుంది కదా, మన మిషన్లో ప్రైవేట్ కీ ఉంటుంది, రైట్? ఇది మన ప్రైవేట్ కీ, ఇది ప్రైవేట్ కీ, ఇది పబ్లిక్ కీ. ఓకే, ఈ రెండు ఇక్కడ ఉండడం వల్లే మనకి కనెక్ట్ అవ్వగలుగుతున్నాం, ఈ మిషన్స్కి కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. సో ఇప్పుడు ఈ ఆథరైజ్డ్ కీ ఉంది కదా, ఒకసారి దీన్ని కంటెంట్ చూద్దాం. క్యాట్ ఆథరైజ్డ్ కీ, రైట్? మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మిషన్లో, ఇది రూట్ Ansible సర్వర్ మిషన్లో ఈ కీ అండ్ ఈ కీని అబ్జర్వ్ చేయండి. ఈ రెండు కూడా సేమ్. పబ్లిక్ కీ అనేది మారవండి, ఓకేనా? ఈ పబ్లిక్ కీ అనేది మారవు. ఈ కీ అనేది ఈ కీ వేరు, ఓకే? సేమ్ ఉంటాయి. అండ్ ఇంకోటి చాలా జాగ్రత్తగా గమనించండి, ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు రూట్ యూజర్ అండి. ఇక్కడ రూట్ యూజర్ ఉన్నారు, ఇక్కడ కూడా రూట్ యూజర్గా ఉన్నారు. మీరు ఒకవేళ రూట్ యూజర్గా లేకుండా మీరు ఒకవేళ సిడి ఎగ్జిట్ అని అనుకోండి, ఇక్కడ ఇప్పుడు ఈ సిటీ యూజర్లో ఉన్నారు, ఈ సిటీ యూజర్. ఇది వేరే యూజర్ అండి, ఇది వేరే యూజర్. ఇప్పుడు ఇందులో కూడా మీకు ls-a అంటే ls-a అన్నప్పుడు మీకు ఇక్కడ కూడా .sh ఇక్కడ కూడా ఉంటుందండి. ఇందులోకి వెళ్ళండి, cd .ssh, ఇందులో కూడా ఆథరైజ్డ్ కీ ఉంటుంది, ఓకే? క్యాట్, రైట్? కానీ అబ్జర్వ్ చేయండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఓకే? ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఈ కీ డిఫరెంట్గా ఉంటుంది, ఓకే? ఇక్కడ ఇది కొంచెం ఇది మ్యాచ్ అవ్వదు, ఇది మ్యాచ్ అవ్వదు. ఇది సేమే ఉంటుంది కానీ మీకు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందువల్ల మ్యాచ్ అవ్వదు. పైన ఒక లైన్ ఎక్స్ట్రా ఉంటుంది, ఇది రూట్ యూజర్కి సంబంధించి. మిగతా అంతా సేమే ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఈ మిషన్లోనేమో రూట్ యూజర్గా ఉండి, ఈ మిషన్లో Ansibleగా ఉంటే మీరు ఇక్కడ ఉండి ఇక్కడ రూట్ యూజర్గా ఉంటే వర్క్ అవ్వదు, ఓకే? ఇద్దరు కూడా రూట్ యూజర్లో ఉండాలి, ఓకేనా? అప్పుడే కీస్ మ్యాచ్ అవుతాయి, ఓకే?
ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి రూట్ యూజర్గా వెళ్ళండి. sudo -i cd.ssh ls cat authorized. సో ఇప్పుడు రెండు మ్యాచ్ అవుతాయి, సేమ్ ఉంటాయి, రైట్. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే సిడి ఇప్పుడు రూట్ యూజర్లో ఉన్నాను, ఆన్సిబుల్ సర్వర్లో ఉన్నాను. బయటకు వచ్చేయండి, క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, SSH కీ జెన్ అంటాను. ఓకే, జనరేటింగ్ పబ్లిక్ ప్రైవేట్ కీ. ఇప్పుడు మనం పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం, రూట్ ఫోల్డర్లో .sh ఫోల్డర్లో క్రియేట్ చేయబోతున్నాం. ఫైల్ పేరు ఏముంటుంది, ఐడిఆర్ ఆర్ఎస్ఏ ఉంటుంది. ఓకే, రెండు ఫైల్స్ క్రియేట్ అవుతాయి ఈ పేరుతో, రెండు ఫైల్స్, ఒకటి ప్రైవేట్ ప్రైవేట్ పబ్లిక్. ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒకసారి cd.sshకి మళ్ళీ వెళ్ళండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఎంటర్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి రెండు ఫైల్స్ వచ్చాయి. ఇంతకుముందు లేవు, ఇంతకుముందు ఆథరైజ్ కీస్ మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు లేవు, రెండు ఎక్స్ట్రా వచ్చాయి. ఎక్కడున్నాం, ఆన్సిబుల్ సర్వర్లో ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ స్టెప్, కాపీ పబ్లిక్ కీ కంటెంట్, ఓకే, ఇంటూ, ఓకే, వేర్ ఐ హావ్ టు కాపీ. ఇక్కడ చూడండి, దీంట్లో మీకు ఫస్ట్ ప్రైవేట్ కీ చూపిస్తాను. కంటెంట్ ప్రైవేట్ కీ చూడండి, వెరీ లెంతీ ఉంటుంది, చాలా లెంతీగా ఉంటుంది ప్రైవేట్ కీ. అలాగే పబ్లిక్ కీ చూపిస్తాను. పబ్లిక్ కీ ఇది జస్ట్ సింపుల్ పబ్లిక్ కీ అండి. ఈ పబ్లిక్ కీని మనం కాపీ చేయాలి. ఓకే, దీన్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ దిస్, దీన్ని ఎక్కడ కాపీ చేయాలి, ఇందులో ఎల్ఎస్, ఇది మేనేజ్డ్ నోడ్, ఇందులోకి మీరు ఆథరైజ్డ్ ఫైల్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇది ఆథరైజ్డ్ ఫైల్ ఓపెన్ చేసి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి మనం మొత్తం బాటమ్కి వచ్చేయాలి. ఎండ్ బటన్ టైప్ చేయండి, ఎండ్ బటన్ చూడండి, కర్సర్ ఎండింగ్కి వచ్చేసింది. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనం కాపీ చేసింది రైట్ బటన్ ప్రెస్ చేయండి, మౌస్ది, పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఎస్కేప్ అంటున్నాను, సేవ్ చేసేస్తున్నాను ఫైల్ని, బయటకు వచ్చేసాను. ఓకే, సో కాపీ అండ్ పేస్ట్ పబ్లిక్ కీ, ఓకే, పబ్లిక్ కీ కంటెంట్ ఇంటూ మేనేజ్ నోట్స్. ఓకే, నేను ఇక్కడ పాత్ ఇస్తాను. ఓకే, కాపీ అండ్ పేస్ట్ పబ్లిక్ కీ కంటెంట్ ఇంటూ మేనేజ్ నోట్స్ .sh కీ ఫైల్, ఈ ఫైల్లో కాపీ చేయండి. ఓకే, రైట్, ఇందులో పేస్ట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం మేనేజ్ నోడ్లో ఉన్నాం కదా, ఈ మేనేజ్ నోడ్లో అంటే ఈ మిషన్ నుంచి ఈ మిషన్ కనెక్ట్ అవ్వాలి కదా, మనము ఈ మిషన్ కనెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు మనం SSHకి కాపీ చేసేస్తాం, సక్సెస్ఫుల్, ఇది ఫైన్. అయితే ఇంకొక చిన్న స్టెప్ ఏంటంటే, ఈ మిషన్ ఇందులో కనెక్ట్ అవుతుంది కదా, సో ఇది ఇందులో కనెక్ట్ అవుతున్నప్పుడు ఈ మిషన్ ఇక్కడ ఉన్న లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంటే దీనికి పాస్వర్డ్ కోసం అడుగుతుంది అనమాట. ఆ పాస్వర్డ్ మనం అడగకుండా మనము అంటే లాగిన్ అవ్వడానికి ఈ మిషన్ ఇందులో కనెక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న లైనక్స్ మిషన్ దాన్ని లాగిన్ అవ్వమంటుంది. కానీ లాగిన్ అవ్వడానికి మనం లాగిన్ అడగకుండా ఈ మిషన్లో మనం సెట్టింగ్ చేయొచ్చు. ఈ మిషన్ కనెక్ట్ అవుతున్నప్పుడు ఈ మిషన్ లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఈ మిషన్ని నీ యూజర్ నేమ్ ఏంటి, నీ పాస్వర్డ్ ఏంటి, ఈ మిషన్ అడుగుతుంది దీన్ని. అందుకని దీన్ని అడగకుండా ఈ మిషన్లో మనం ఒక సెటప్ చేయాలి, ఒక చేంజ్ చేయాలి. ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి ఒక సపరేట్ ఫైల్లో ఉంటాయి. ఆ ఫైల్ ఏంటంటే cd etc ssh దీంట్లో ssh config ఫైల్, ఈ ఫైల్లో ఉంటాయి చేంజెస్ అన్ని కూడా. ఓకే, సో ప్రెసెంట్ ఓకే, మీరు ఏం చేయాలంటే ఈ ఫైల్ vish రైట్, సో ఇందులోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, పర్మిట్ రూట్ లాగిన్, ప్రొహిబిట్ పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ లేకుండా మనం లాగిన్ అవ్వాలి. దీన్ని మీరు ఈ యాష్ సింబల్ ఇది కామెంట్ అయిపోయింది, దీన్ని అన్కామెంట్ చేసేస్తే ఈ రూల్ అప్లై అవుతుంది. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళండి, ఈ యాష్ సింబల్ తీసేసేయండి. ఇప్పుడు ఏం చెప్తున్నాం,
పర్మిట్ రూట్ లాగిన్. ఓకే, రూట్ లాగిన్ ఇవ్వాలి, కాకపోతే పాస్వర్డ్ లేకుండానే ప్రోహిబిట్ పాస్వర్డ్ అడగకుండా లాగిన్ అవ్వాలి. అది పర్మిషన్ ఇవ్వాలి అంటే మీరు దీన్ని ఈ కామెంట్ని అన్కామెంట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో in managed node machine, ఓకే, modify ఫైల్ ఎక్కడ ఉంటుంది, etc ssh sshd ఏంటో ఫైల్ నేమ్ sshd అండ్ ఫైల్ నేమ్ ఏం పెట్టామండి, config sshd config. In manage file, modify the file, okay, to okay uncomment. సో ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మిషన్లు క్రియేట్ చేసాం, ఒక మిషన్లో మేనేజ్ కంట్రోల్ మిషన్ ఇన్స్టాల్ చేసాం Ansible, తర్వాత కీజన్ క్రియేట్ చేసాం, తర్వాత కీజన్లో కాపీ ఇంత పబ్లిక్ కాపీ చేసాం, మేనేజ్ నోడ్లో ఉన్న అథర్స్లో కాపీ చేసాం. ఓకే, తర్వాత మేనేజ్ నోడ్లోనే ఈ ఫైల్ కూడా కాపీ చేసాం. తర్వాత ఈ చేంజెస్ మనం ఇప్పుడు చేంజెస్ చేసాం కదా, ఈ SSHD అనేది ఒక సర్వీస్ అనమాట. ఈ సర్వీస్ని మనం చేసిన చేంజెస్ ఎఫెక్ట్ అవ్వాలి అంటే మనము ఈ సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ SSHD service, okay, to take effect of above changes. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సర్వీస్ SSHD రీస్టార్ట్ అనాలి, ఈ కమాండ్ రన్ చేయాలి. ఓకే, ఆన్ మీరు మళ్ళీ మర్చిపోవచ్చు మేనేజ్డ్ నోడ్, ఇందులో బయటికి రాలేదు ఇంకా మనం ఎస్కేప్ అండి, ఎస్కేప్ shift:WQ ఎంటర్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాక ఈ కమాండ్ ఒకసారి ఎంటర్ చేయండి, ఇది రీస్టార్ట్ అయిపోయింది. సో క్లియర్ ద స్క్రీన్, clear the screen, ping google.com. ఓకే, అంతేనండి, చేంజెస్ అన్నీ అంతే సరిపోయింది. సో ఇది కొంచెం ఏమైంది, ఇప్పుడు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందండి యూజింగ్ SSHకి. ఇంకా మనం Ansible అనేది వాడట్లేదు, ఇంకా Ansible అనేది స్టార్ట్ చేయలేదు. Ansible స్టార్ట్ చేయకముందు ఇది బేసిక్ సెటప్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది కనెక్షన్ అయిందా లేదా టెస్ట్ చేయడానికి ఎలా చేస్తామంటే మనము SSH root @ సో చెక్ కనెక్టివిటీ. సో ఆన్ కంట్రోల్ మెషిన్ మీరేం చేయాలి, ఒకసారి SSH root @ ప్రైవేట్ IP ఆఫ్ మేనేజ్డ్ నోడ్ ఒక ప్రైవేట్ ఐపీతో మీరు దాన్ని కనెక్ట్ అవ్వాలి కదా, ఈ మిషన్ నుంచి ఆ మిషన్కి. మేనేజ్ నోడ్ ఒక ప్రైవేట్ కీని మనం వాడాలి. సో మనకి ఇది మన మేనేజ్డ్ నోడ్, ఇది ప్రైవేట్ కీ, కాపీ చేసుకోండి. ఇప్పుడు SSH రూట్ ఎంటర్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆర్ యు షూర్ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఇక్కడ Ansible సర్వర్ ఉన్నాం, ఇక్కడ నుంచి మనం ఎక్కడ కనెక్ట్ అయ్యాం, మేనేజ్ నోడ్ కనెక్ట్ అయ్యాం. అంటే ఈ మిషన్ కనెక్ట్ అవ్వగలిగాం, దీనికి మనం దాని కమాండ్ ప్రాంప్ట్ కనబడుతుంది, ఆ మిషన్ కనెక్ట్ అవ్వగలిగాం. అంటే రిమోట్ కనెక్ట్ చేస్తాం కదా మనం, రిమోట్ కనెక్టివిటీ అలా అనమాట. రిమోట్ కనెక్టింగ్ జరిగింది ఇప్పుడు, అంటే కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. మీరు ఎగ్జిట్ అండి, మళ్ళీ బ్యాక్ వచ్చారు, లాగౌట్ అయిపోయారు. ఓకే, ఎగ్జిట్ టైప్ చేయండి, వీఆర్ డన్ అండి. ఓకే, ఆల్ స్టెప్స్ ఆర్ కంప్లీటెడ్. సో ఈ స్టెప్స్ అనేది
ఫస్ట్ టైం స్టెప్స్. ఓకే, ఇది మినిమం చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆన్సిబుల్ వాడాలి. ఇప్పుడు ఆన్సిబుల్ వాడాలి అంటే మనం ఏం డిస్కస్ చేసాం? ప్లే బుక్ డిస్కస్ చేసాం, ఇన్వెంటరీ ఫైల్ డిస్కస్ చేసాం, రైట్? ఈ రెండు కూడా డిస్కస్ చేసాం. సో ఈ రెండు వాడి ఎలా మనము కనెక్ట్ అవుతాం చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ మీరు ఆన్సిబుల్ ఇక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు క్లియర్ ద స్క్రీన్. ఎక్కడ ఆన్సిబుల్ క్రియేట్ అవుతుందండి? సిడి వేర్, ఒక నిమిషం, సిడి వేర్ లిబ్లో అనుకుంటా. ఎల్ఎస్ ఈటీసీ ఈటీసీ సిడి ఈటీసీ, ఈటీసీలో క్రియేట్ అవుతుంది. ఎంటర్ ఎల్ఎస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆన్సిబుల్ అని ఫోల్డర్ ఉంది ఇక్కడ. ఆన్సిబుల్, ఇది ఆన్సిబుల్ ఫోల్డర్. ఇక్కడ మనం ఎప్పుడైతే ఆన్సిబుల్ క్రియేట్ చేస్తామో మనము ఈ ఈటీసీ అనే ఫోల్డర్లో క్రియేట్ అవుతుంది. ఓకే, హోమ్ డైరెక్టరీ ఫర్ ఆన్సిబుల్, అది వచ్చేసి ఈటీసీ ఆన్సిబుల్ అండి. ఇక్కడ మనకి ఆన్సిబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అంటే, మీకు డాక్యుమెంట్స్ అని చూసాం కదా మనము. ఆన్సిబుల్ మీరు ఇక్కడ ఆ రోజు చూపించాను. ఆన్సిబుల్ ఇదంతా డాక్యుమెంటేషన్ ఆ రోజు చూసాం. సో ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా మనకి ఇప్పుడు ఆన్సిబుల్ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఆన్సిబుల్, ఓకే, కమాండ్ అండి, ఆన్సిబుల్ కమాండ్. ఓకే, ఈ కమాండ్ ఇచ్చేసి ఆన్సిబుల్ డాక్ కమాండ్ ఇచ్చేసి -l, ఆన్సిబుల్ -doc-l. ఈ కమాండ్ ఇస్తే మనకి ఆన్సిబుల్ డాక్యుమెంటేషన్ అంతా డిస్ప్లే అవుతుంది. ఇదంతా కూడా ఆన్సిబుల్ డాక్యుమెంటేషన్. ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేస్తున్నప్పుడు మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఎంటర్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. ఇదంతా కూడా డాక్యుమెంటేషన్. ఓకే, సో పక్కన డిస్క్రిప్షన్ ఉంటుంది, రైట్ సైడ్ డిస్క్రిప్షన్, ప్రతి మాడ్యూల్ అండ్ డిస్క్రిప్షన్. ఇక్కడ క్యూ టైప్ చేయండి. టు సి ఆన్సిబుల్ documentation. So Ansible doc-l కమాండ్ వాడాలి. ఓకే, టు వ్యూ ఏ పర్టిక్యులర్ మాడ్యూల్, నాకు అన్ని అవసరం లేదు, పర్టిక్యులర్ మాడ్యూల్ చూడాలి, పర్టిక్యులర్ మాడ్యూల్. ఓకే, ఇన్ ద డాక్యుమెంటేషన్. సో అక్కడ ఇప్పుడు కమాండ్ ఏంటి వాడతామంటే ఆన్సిబుల్ డాక్. సో ఇక్కడ మీరు మాడ్యూల్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆన్సిబుల్ డాక్ కాపీ కమాండ్ చూడాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఆన్సిబుల్ డాక్ కాపీ అని ఇచ్చారనుకోండి, మీకు ఇక్కడ ఆన్సిబుల్ బిల్ట్ ఇన్ కాపీ. ద కాపీ మాడ్యూల్ కాపీస్ ఎ ఫైల్ ఫ్రమ్ ద లోకల్ ఆర్ రిమోట్ మిషన్ టు ఏ లొకేషన్ ఆన్ ద రిమోట్ మిషన్. అంటే ఒక్క మిషన్ నుంచి ఇంకో మిషన్కి మీరు కాపీ చేయాలనుకుంటే మీరు కాపీ కమాండ్ వాడచ్చు, కాపీ కమాండ్ని మీరు వాడచ్చు. ఓకే, ఇప్పుడు మామూలుగా పింగ్ కమాండ్ ఉంటుంది, పింగ్ మాడ్యూల్ ఉంటుంది, పింగ్ మాడ్యూల్. ఓకే, పింగ్ మాడ్యూల్ ఎందుకు వాడతామంటే ఒక మిషన్కి మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ పింగ్ మాడ్యూల్ వాడాను, పక్క ట్యాబ్లో పింగ్ మాడ్యూల్ వాడాను. ఏం చేశాను? పింగ్ Ctrl+C, పింగ్ google.com. అంటే ఏం చేస్తున్నానండి, నా మిషన్ నుంచి, ఇది నా మిషన్ నుంచి గూగుల్ సర్వర్కి కనెక్ట్ అవుతున్నాను. కనెక్ట్ అయ్యి సింపుల్గా ఆర్ యు దేర్ అన్నట్టు అనమాట. ఆర్ యు దేర్ అన్నప్పుడు ఎస్ ఐఎమ్ హియర్ అనేది అది రెస్పాండ్ ఇస్తూ ఉంటుంది మనకి. సో పింగ్ google.com. ఇలా కాకుండా మీరు ఇదే పింగ్ మాడ్యూల్ మనకి ఇక్కడ కూడా ఉంటుందండి. మనకి పింగ్ మాడ్యూల్ ఇక్కడ కూడా ఉంటుంది, దీంట్లో కూడా మనకి పింగ్ మాడ్యూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పింగ్ అనిస్తే a trivial test module, this module always returns pong. ఇది వాడితే మీకు రెస్పాన్స్ పాంగ్ వస్తుంది ఆన్ సక్సెస్ఫుల్ కాంటాక్ట్. అంటే ఈ మిషన్ నుంచి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆన్సిబుల్ కమాండ్ వాడి దీనికి పింగ్ కమాండ్ పంపిస్తాను, అది ఈ మిషన్ మనకి పాంగ్ అని ఇవ్వాలి. ఇది పాంగ్ అని రెస్పాన్స్ ఇస్తే రెండు కూడా కమ్యూనికేట్ అవుతున్నట్టు లెక్క. ఓకే, సో
పింగ్ ఎలా వాడతాం? చాలా సింపుల్. క్యూ దీనికి ఎలా వాడతాం అంటే యాన్సిబుల్ ఇది యాన్సిబుల్ కమాండ్. ఓకే, ఇక్కడ మీరు మరి ఏ సర్వర్కి పింగ్ చేయబోతున్నారు మీరు? నేను ఈ మేనేజర్ నోట్కి దీనికి కనెక్ట్ అవ్వాలి. ఓకే, దీనికి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి మెసేజ్ దీనికి పింగ్ చేయాలనుకుంటాను. ఈ మిషన్ ఒక ప్రైవేట్ ఐపీ నాకు కావాలి కదా. ఈ మిషన్ ఒక ప్రైవేట్ ఐపీ ఎక్కడ ఉందండి? ఇక్కడ. ఇది కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే యాన్సిబుల్ ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. డైరెక్ట్గానే పేస్ట్ చేసేసి నేను ఇప్పుడు యాన్సిబుల్కి చెప్పాలి ఏ మాడ్యూల్ వాడబోతున్నాను. సరే, యాన్సిబుల్కి ఏం చెప్తున్నాను అంటే ఈ మిషన్ కనెక్ట్ అవ్వు. ఓకే, ఇది కనెక్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. కనెక్ట్ అయ్యాక ఏం చేయాలి కూడా యాన్సిబుల్ చెప్పాలి. సో ఏం చెప్తున్నానంటే సింపుల్గా ఆ మాడ్యూల్ పేరేంటి? -m అంటాం. -m అంటే మాడ్యూల్, M ఫర్ మాడ్యూల్. సో ఇక్కడ నేను పింగ్ అంటున్నాను. అంటే ఏం చెప్తాను యాన్సిబుల్ కంటే ఈ మిషన్ కనెక్ట్ అవ్వు, పింగ్ మెసేజ్ పంపి. అది దాని రెస్పాన్స్ మనకు కనెక్ట్ అయితే పాంగ్ రావాలి. ఓకే, చూద్దాం. ఎంటర్. ఏమొస్తుంది? నో ఇన్వెంటరీ వాజ్ పార్స్డ్, ఓన్లీ ఇంప్లిసిట్ లోకల్ ఇస్ అవైలబుల్, ఓన్లీ లోకల్ ఇస్ అవైలబుల్, నోట్ దట్ నాట్ మచ్ ఆల్. ఓకే, రైట్, గాట్ ఇట్. సరే, ఇది ఈ విధంగా వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను స్లోలీ రెగ్యులర్గా ఎలా చేస్తారో అక్కడికి వెళ్తున్నాను. ప్రజెంట్ ఇలా చేయరు, బట్ ఇవి బేసిక్స్ కోసం ఇది యాన్సిబుల్ కమాండ్ వాడుతున్నాను. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్వెంటరీ ఫైల్ కావాలి మనకి. ఇన్వెంటరీ ఫైల్లో మనం మెన్షన్ చేయాలి. యాక్చువల్గా ఇన్వెంటరీ ఫైల్లో దీని ఒక ఐపీ అడ్రస్ ఇందులో మెన్షన్ చేయాలి. ఇన్వెంటరీ ఫైల్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఓకే, క్రియేట్ ఏ ఇన్వెంటరీ ఫైల్ in where etc ansible. ఇక్కడ మనకి దీంట్లోనే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఓకే, హౌ? vi hosts పేరుతో క్రియేట్ చేయండి. ఓకే, ఎంటర్ సెక్షన్ నేమ్ లేదా గ్రూప్ నేమ్, గ్రూప్ అండ్ ఐపీ అడ్రస్. ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏదైనా ఇవ్వచ్చండి. నేను dev అని ఇస్తాను. ఇక్కడ నేను ఇందాక ప్రైవేట్ కీ ఇక పేస్ట్ చేసేస్తాను అనమాట. ఓకే, అప్పుడు ఈ కమాండ్ ఇంతకుముందు చేసే కమాండ్ మనం మార్చుతాం. అప్పుడు ఇంతకుముందు కమాండ్ ఏమి ఇచ్చాం? యాన్సిబుల్ ఇచ్చాం కదా, ఇలా ఇచ్చాం. యాన్సిబుల్ -m పింగ్ అని ఇచ్చాం. అది వర్క్ అవ్వలేదు. యాక్చువల్గా అది వర్క్ అవ్వట్లేదు, అవుతుంది అనుకున్నాను. సో మీరు dev ఇవ్వండి. ఇలా dev ఇచ్చేస్తే చాలు. dev ఇవ్వగానే వర్క్ అవుతుంది. ఎందుకంటే dev అనేది అది ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తుంది. ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్రర్ కూడా నో ఇన్వెంటరీ వాజ్ పార్స్డ్, ఇన్వెంటరీ ఫైల్ దానికి కనబడలేదు. ఓకే, సో అందుకని అది దొరకలేదు. సో అది ఇప్పుడు నేను dev అన్నాను, అది ఏం చేస్తుంది? వెంటనే ఈ కమాండ్ దానికి తెలుసు బై డిఫాల్ట్ ఈటీసీ ఫోల్డర్లో యాన్సిబుల్ ఫోల్డర్ లోపల పోస్ట్ అనే ఫైల్ ఉండాలి. అందులో ఈ సెక్షన్ ఉందా చెక్ చేస్తుంది. ఉంటే దాని కింద ఉన్న ఐపీ అడ్రస్ ఒకటి ఉన్నా ఎన్ని ఉన్నా కూడా అన్నిటికీ కనెక్ట్ అయిపోయి పింగ్ మెసేజ్ పంపిస్తుంది అనమాట. రైట్, ఈ పని ఇప్పుడు చేద్దాం. సో cd etc ansible ls, ఇక్కడ రోల్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది. బై డిఫాల్ట్ రోల్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. రోల్స్ అనేది ఇంపార్టెంట్, యాక్చువల్గా రియల్ టైంలో వాడతాం. అది మనం లాస్ట్లో నేర్చుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నా రోల్స్ పక్కన పెడితే ఇక్కడ vi hosts క్రియేట్ ఎంటర్ చేయండి. ఇక్కడ dev ఇన్సర్ట్ మోడ్ ఎస్కేప్, ఇన్సర్ట్ మోడ్ రావట్లేదా? ఇన్సర్ట్ మోడ్ ఇక్కడ నేను dev అని ఇది కూడా మీరు ఏదైనా ఇవ్వచ్చండి. ఓకే, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ కింద నేను ప్రైవేట్ ఐపీ కాపీ చేశాను. ఎస్కేప్, సేవ్ ఇట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. cd ఎంటర్, క్లియర్ ద స్క్రీన్. ప్రీవియస్ కమాండ్ ఏంటి? ఇప్పుడు ఇందాక చేసిన ప్రీవియస్ కమాండ్ ఇది వర్క్ కాలేదు ఇందాక. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే dev అందాం. మన సెక్షన్ పేరు dev ఇచ్చాం కదా, dev. చూడండి మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? ఆ మిషన్ కనెక్ట్ అయిపోయింది. ఆ మిషన్ ఐపీ అడ్రస్ ఏవైతుందో ఈ మిషన్ కనెక్ట్ అయిపోయింది. సక్సెస్ అయిందండి, కనెక్టివిటీ సక్సెస్ఫుల్. రెస్పాన్స్ ఏమొచ్చిందంటే పింగ్ ఇచ్చాము, పాంగ్ రెస్పాన్స్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనకి ఇప్పుడు కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది.
ఇప్పుడు ఈ మిషన్ ఒక డీటెయిల్స్ కావాలి నాకు. ఈ మిషన్ ఒక డీటెయిల్స్ కావాలి అంటే, కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మనం ఇంకొక మాడ్యూల్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ సెటప్. ఇది రన్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నాకు చాలా యూజ్ డేటా వచ్చిందండి. యూజ్ డేటా ఇదంతా వచ్చింది. ఏంటి కమాండ్? Ansible dev-m setup. Okay, displays the instance configuration or infrastructure details. అంటే ఇప్పుడు Ansible ఏం చేస్తుందంటే ఈ మిషన్ ఒక డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు తెలుసుకుంటుంది అది. సో అతనికి అన్ని ఈ మిషన్ కనెక్ట్ అవ్వాలంటే దానికి డీటెయిల్స్ అన్ని తెలియాలి దానికి. సో ఇక్కడ నేను సెటప్ అనే కమాండ్ వాడాను. బట్ ఇంటర్నల్గా అది సెటప్ వాడుకుంటుంది యాక్చువల్గా. అయితే అది మనం కూడా వాడొచ్చు, అది కూడా వాడుకుంటుంది యాక్చువల్గా. ఎందుకు వాడుకుంటుంది? ఈ పిక్చర్లో చూడండి. ఈ పిక్చర్లో గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అనే ఒక స్టెప్ ఉంటుంది. ఈ స్టెప్లో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ టైంలో అది ఇంటర్నల్గా ఇందాక మనం రన్ చేసిన కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ రన్ చేసుకొని ఏ మిషన్కి అయితే కనెక్ట్ అవ్వాలో ఆ మిషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటుంది. ఈ మిషన్ ఎందుకు తెలుసుకుంటుందంటే ఇది Ansible లైనక్స్ మిషనా, రెడ్ హ్యాట్ మిషనా, విండోస్ మిషనా, ఓకే, ఉబంటు మిషనా, ఏ మిషనో దీనికి తెలియాలి. తెలిసినప్పుడే మీరు రాసిన కమాండ్స్ ఆ మిషన్లో అది రన్ చేయగలుగుతుందా లేదా అది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, మీరు ఇదేమో మిషన్ ఏమో విండోస్ మిషన్ ఉంటుంది, మీరేమో లైనక్స్ కమాండ్ ఇచ్చారనుకోండి స్క్రిప్ట్లో, కనెక్ట్ అవ్వదు కదా, వర్కౌట్ అవ్వదు కదా, మీకు ఎర్రర్స్ చూపించాలి కదా ఇది. అందుకని ఎప్పుడైనా సరే సర్వర్లో Ansible ఏం చేస్తుందంటే ఆ మిషన్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. 1, 2, 3 ఎన్ని మిషన్స్ అయినా ఉండనివ్వండి, ప్రతి మిషన్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాం, గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అంటుంది అది. వాటి గురించి డీటెయిల్స్ తీసుకుంటుంది. ఫ్యాక్ట్స్ అంటే నథింగ్ బట్ ద డీటెయిల్స్ అబౌట్ ఈచ్ ఇన్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చాలా ఉంటాయండి యాక్చువల్గా. మిషన్ ఒక ఐపీ అడ్రస్ ఏంటి, ఓకే, గేట్వే ఏంటి, మ్యాక్ అడ్రస్ ఏంటి, ఎవ్రీథింగ్. ఓకే, మీకు ఈ మిషన్ ఫ్యామిలీ ఏంటి, ఇది ఏ ఫ్యామిలీకి Ansible ఫ్యామిలీ, అమెజాన్ ఫ్యామిలీ కాబట్టి మనకి ఇందులో ఉంటుంది, అది ఎక్కడో ఉంటుంది, వెతకాలి, చూద్దాం. రైట్, ఇదేమో Ansible డిస్ట్రిబ్యూషన్. అంటే ఇది అమెజాన్ లైనక్స్ మిషనా, ఉబంటు మిషనా, ఆ పేరు ఏంటి, ఆ పేరు తెలుసుకోవడానికి Ansible డిస్ట్రిబ్యూషన్. కానీ ఫ్యామిలీ వేరు. ఫ్యామిలీ అంటే మనకి 2 ఫ్యామిలీస్ ఉన్నాయండి, డెబియన్ ఫ్యామిలీ, ఓకే, ఒకటి డీబియన్ ఫ్యామిలీ, ఇంకొకటి రెడ్ హ్యాట్ ఫ్యామిలీ. ఓకే, ఈ అమెజాన్ బిలాంగ్స్ టు రెడ్ హ్యాట్ ఫ్యామిలీ. నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది. ఇది డిస్ట్రిబ్యూషన్ అంటే అమెజాన్ వచ్చేస్తుంది, బట్ దిస్ అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ బిలాంగ్స్ టు రెడ్ హ్యాట్ ఫ్యామిలీ. ఓకే, మనకి రెడ్ హ్యాట్ అనేది కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇందులోనే ఉంటుంది, బట్ ఇది వెరీ లెంతీ కదా, కొంచెం వెతకాలి. బట్ ఇట్స్ ఓకే. మీకు మనకి ఇది చూడండి, ఇది యాక్చువల్గా ఇది కీ అనమాట. ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, ఇలా ఉంటుంది అనమాట. కీ వాల్యూ అనమాట. మీరు కీ ఇచ్చారనుకోండి, కీ అడిగారు అనుకోండి, మీకు వాల్యూ ఇచ్చేస్తుంది. ఎవరు ఇస్తారు? Ansible కమాండ్. మీరు కమాండ్ దానికి సెపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వాడుతున్న కమాండే సెటప్కి. మీరు ఇందాక సెటప్ వాడాం కదా మనం, మీరు ఇందులోకి వెళ్ళి ఇక్కడ సెటప్ మాడ్యూల్, మీకు ఇక్కడ సెర్చ్ చేయండి, సెటప్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు సెటప్ మాడ్యూల్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇందులో ఫిల్టర్ ఆర్గ్యుమెంట్ ఇంపార్టెంట్ అనమాట. ఫిల్టర్ ఆర్గ్యుమెంట్ if supplied only returns facts that match one of the shell style pattern. అంటే ఇన్ షార్ట్ ఏం చెప్తున్నానంటే, మీరు నాకు ఈ డీటెయిల్స్ అన్నీ అవసరం లేదు, నాకు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ Ansible డిస్ట్రిబ్యూషన్ అంటే అమెజాన్ ఒకటే కావాలి. ఓకే, కావాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఫిల్టర్లో ఇక్కడ మీరు -a అనాలండి. ఆర్గ్యుమెంట్స్ అనమాట, ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్. ఈ కమాండ్కి మనం ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాం. ఈ ఆర్గ్యుమెంట్స్ మనం చెప్తాం ఏమని, మనకి ఫిల్టర్ చేయమని. మనకి మొత్తం అవసరం లేదు, నాకు ఈ మొత్తం డేటా అవసరం లేదు, నాకు ఓన్లీ ఫిల్టర్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఇక్కడ ఫిల్టర్. ప్రతి మాడ్యూల్కి ఒక డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఈ ఫిల్టర్ అనేది వేరే కమాండ్కి పని చేయదు. ఇక్కడ పింగ్ వాడాము ఇంతకుముందు, వేరే కమాండ్స్ వాడాము ఇంతకుముందు కదా, ఆ కమాండ్స్ ఈ ఫిల్టర్ మ్యాచ్ అవ్వదు. ఈ ఫిల్టర్ ఓన్లీ వర్క్స్ ఫర్ దిస్ మాడ్యూల్.
ప్రతి మాడ్యూల్కి ఇవి పారామీటర్స్ అంటామండి, రకరకాలుగా మారుతూ ఉంటాయి. ఫిల్టర్ ఈక్వల్ టు ఓకే. నాకు ఇప్పుడు ఇందాక చూసినట్టుగా అన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ ఏదో చూసాం కదా, డిస్ట్రిబ్యూషన్ ఇది చూసాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. అది మనకి తప్పిచ్చినట్టున్నాం, స్పెల్లింగ్ మిస్టేక్. అన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఇచ్చాను కదా, ఎందుకు రాలేదు? అండర్ స్కోరా? ఓకే, నేను అండర్ స్కోర్ ఇవ్వలేదా? నేను అండర్ స్కోర్ ఇవ్వలేదు కదా, అందుకే రాలేదు. ఇది ఐఫన్ ఇచ్చాను, అండర్ స్కోర్. ఎంటర్ చేసి చూద్దాం. చూడండి, ఈసారి అన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ అమెజాన్ వచ్చింది. చూడండి, అమెజాన్. నాకు ఓన్లీ అమెజానే కావాలి. లేదు, అమెజాన్ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ, మనకు ఫ్యామిలీ కావాలంటే కూడా వస్తుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ బదులు ఓఎస్ ఫ్యామిలీ, అంటే ఈ పర్టికులర్ అమెజాన్ లైనక్స్ ఓఎస్ ఉంది కదా, ఈ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ, ఓఎస్ ఫ్యామిలీ. చూడండి, రెడ్ హ్యాట్. సో ఈ రెడ్ హ్యాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది ఈ కీ ఇచ్చాము మనం, ఆ కీ ఇక్కడ ఇస్తే మనకు వాల్యూ వచ్చింది. రెడ్ హ్యాట్. మన నోడ్ నేమ్ ఏమి ఇచ్చాం? మేనేజ్ నోడ్ ఇచ్చాం. మీకు మేనేజ్ నోడ్, ఇప్పుడు నోడ్ నేమ్ ఇది కూడా వాడుకోవచ్చు. మీ స్క్రిప్ట్ రాసేటప్పుడు మీరు వీటిని వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, మేనేజ్ నోడ్, మనకి ఏ నోడ్ కనెక్ట్ అయ్యాం, ఆ మిషన్ యొక్క మేనేజ్ నోడ్ నేమ్ అనమాట, ఇది మేనేజ్ నోడ్. ఓకే, సో రియల్ టైంలో మీరు ఈ స్క్రిప్ట్స్లో ఏమైనా వాడే అవకాశం రావచ్చు, ఏదైనా అవసరం రావచ్చు, వీటిలో ఏదైనా వేరియబుల్ పని రావచ్చు. దీన్ని ఎలా వాడుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపించాను కదా. యూ హ్యావ్ టు యూజ్ ద కీ అండ్ యూ విల్ గెట్ ద వాల్యూ. దాన్ని స్క్రిప్ట్లో ఎలా వాడతాం అనేది కమింగ్ సెషన్లో నేను చూపిస్తాను. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఈ బేసిక్స్ చాలు మనకి. ఓకే, ఈ బేసిక్స్ చాలు. దెన్ వాట్ నెక్స్ట్? షెల్ స్క్రిప్ట్ ఎలా రాయాలి? సో షెల్ స్క్రిప్ట్ మనము డిస్కస్ చేసినట్టుగా 3 రకాలు ఉంటాయండి. సారీ, షెల్ స్క్రిప్ట్ కాదు, ప్లేబుక్ 3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి 3 రకాలుగా రాయొచ్చు దీన్ని. డిక్లరేషన్ ఫార్మాట్లో రాయొచ్చు, డిక్లరేషన్ ఫార్మాట్. ఇంకొకటి మల్టీ లైన్ ఫార్మాట్. థర్డ్ సింగిల్ లైన్. ఓకే, సో ఇవి ఎలా ఉంటాయి చూద్దాం. అండ్ ఎవ్రీ ఫైల్ షుడ్ ఎండ్ విత్ YAML ఫైల్. నా దగ్గర కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, చూద్దాం. స్క్రిప్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఐ థింక్ చూద్దాం. మీరు విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకున్నారా? అందరి దగ్గర విజువల్ స్టూడియో ఉందా అండి? విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. రియల్ టైంలో మనం విజువల్ స్టూడియో వాడతాం. ఇది విజువల్ స్టూడియో వెబ్సైట్. మీరు ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్, సో ఇక్కడ వెళ్ళి డౌన్లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే డిక్లరేటివ్ ఫార్మాట్, మనకి 3 టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి డిక్లరేషన్ ఫార్మాట్. సో డిక్లరేటివ్ ఫార్మాట్, ఈ ఫార్మాట్ అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ ఫైల్, ఇది YAML ఫైల్. YAML ఫైల్ ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ కూడా డాక్యుమెంటేషన్లో కూడా చూస్తే
ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ రాశారు. ఓకే, ఓపెన్ చేద్దాం. చూడండి నేమ్. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు రాసేస్తున్నారు స్క్రిప్ట్, కానీ స్టార్టింగ్లో ఇవన్నీ వాళ్ళు రాయలేదు. ఎందుకంటే ఇది డిఫాల్ట్గా ఉంటాయి. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇది మీకు ఆల్రెడీ తెలుసు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మీకు డైరెక్ట్గా ఈ పార్ట్ మాత్రమే వాళ్ళు ఎగ్జాంపుల్ లాగా ఇస్తున్నారు మనకి ఇక్కడ. ఓకే, స్టార్టింగ్లో మాత్రం కంపల్సరీ ఈ స్టెప్స్ అవసరం. 3 ఐఫన్స్ ఇస్తే మనకి ఇది ఒక YAML ఫైల్ లాగా రికగ్నైజ్ అవుతుంది అనమాట. ఇది ఒక YAML ఫైల్కి ప్రతిసారి 3 ఐఫన్స్ ఇస్తాం. తర్వాత సింగిల్ ఐఫన్ స్పేస్ నేమ్, ఇది డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. తర్వాత ఇక్కడ ఓస్ట్స్ అని :dev అంటున్నాం. అంటే అర్థం ఏంటి, మనం ఇందాక ఈ మిషన్లో క్లియర్ ద స్క్రీన్ మీకు గుర్తుంటే cd etc Ansible ఫోల్డర్లోకి వెళ్ళాం కదా, ls. ఇక్కడ హోస్ట్ ఫైల్ క్రియేట్ చేసాం కదా మనం, రైట్? ఈ హోస్ట్ ఫైల్లో ఏం చేసామండి, dev సెక్షన్ ఇచ్చాం, రైట్? ఇక్కడ ఏం చెప్తున్నామంటే హోస్ట్స్ అంటే ఈ ఫైల్లో ఏ సెక్షన్కి ఈ చేంజ్ మీరు ఏదైతే చేయబోతున్నారో ఏ సెక్షన్కి అప్లై ఏ సెక్షన్ అంటే dev గ్రూప్ సెక్షన్. ఓకే, ఇక్కడ dev అని ఇచ్చా. ఒకవేళ ఇక్కడ మీరు dev కాకుండా SIT ఇచ్చేస్తే ఇక్కడ కూడా మీరు SITగా మార్చాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను vi host అన్నాను, ఇన్సర్ట్ మోడ్, ఇక్కడ dev అన్నాను, ఇక్కడ dev సర్వర్. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే dev అనకుండా dev సర్వర్స్ అంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, పేరు మార్చేసా, dev సర్వర్స్ నా. సో ఇదే పేరు నేను ఇక్కడ కూడా ఇవ్వాలి. ఇదే పేరుని మనం ఇక్కడ కూడా మార్చాల్సి వస్తుంది, లేకపోతే వర్క్ అవ్వదు. dev సర్వర్స్ ఇలా ఇవ్వాలి, సేమ్ టు సేమ్. ఓకే, లేదు ఇక్కడ మీకు vi hosts. ఓకే, ఇన్సర్ట్ మోడ్, ఇక్కడ ఇంకో సెక్షన్ ఉంది, SIT సర్వర్స్ అనుకుందాం. ఓకే, SIT సర్వర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రెసెంట్ అయితే ఇక్కడ ఎలాంటి నోట్స్ లేవు, రైట్? ఇలాంటి IP లేదు. నేను అయినా కూడా నేను ఇది లేదు కానీ క్రియేట్ చేసేస్తున్నాను. ఇట్స్ ఓకే, నో హార్మ్. నేను ఇది లేదు. ఇప్పుడు నేను ఇందులో కూడా ఇన్స్టాల్ చేయాలి సంథింగ్, ఇందులో కూడా ఇన్స్టాల్ చేయాలి, రెండిట్లో ఇన్స్టాల్ చేయాలి అన్నప్పుడు ఓకే, ఎస్కేప్ అండ్ కమ్అవుట్ బిఫోర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్. ఇక్కడ నేను ఆల్ అనొచ్చు. ఆల్ అంటే ఏమవుతుందంటే ఇందులో కూడా ఈ సర్వర్లో కూడా ఇన్స్టాల్ అవుతుంది, ఇందులో కూడా అవుతుంది. ఏవి అవుతున్నాయి, ఏం చేయబోతున్నామో ఆ టాస్క్స్ అన్ని కూడా విల్ ఎఫెక్ట్ ఆన్ టు దీస్ 2 మిషన్స్ అనమాట, 2 మిషన్స్లోకి. లేదు ఓన్లీ SITలో అవ్వాలి అంటే ఓకే, ఓన్లీ SITలో అవ్వాలి అంటే ఇక్కడ మీరు dev బదులు SIT ఇవ్వాలి. బట్ ఈ సర్వర్ ఇప్పుడు ఉందా, లేదు. నేను ఏదో ర్యాండమ్ IP అడ్రస్ ఎంటర్ చేశాను, ఇగ్నోర్ ఇట్. ఓకే, సో అది ఉన్నా కూడా నో హార్మ్. ఓకే, సో ఇక్కడ నేను dev ఇవ్వాలి. ఇది హోస్ట్ సెక్షన్. తర్వాత బికమ్ ఎస్ అంటే అర్థం ఏంటంటే, సరే ఇప్పుడు Ansible ఈ మిషన్ కనెక్ట్ అవ్వబోతోంది, నైస్. కనెక్ట్ అయిన తర్వాత ఈ టాస్క్ దాని మీద రన్ చేయబోతోంది. రన్ చేయాలన్నప్పుడు ఈ షుడ్ బికమ్ ఏ రూట్ యూజర్ ఆన్ దిస్ మిషన్. ఈ పర్సన్ దీనిపైన ఈ సాఫ్ట్వేర్ దీని మీద వర్క్ దీన్ని కంట్రోల్ చేస్తుంది కదా, ఈ Ansible అనేది ఒక రూట్ యూజర్గా మారిపోవాలి అనుకున్నప్పుడు మీరు బికమ్ ఎస్ అనే కమాండ్ ఇవ్వాలి. బికమ్ ఎస్ ఇలా ఇస్తేనే అప్పుడు కమాండ్స్ అనేది Ansible దాని మీద రన్ చేయగలుగుతుంది. నెక్స్ట్ టాస్క్స్ అండి, టాస్క్స్. ఓకే, టాస్క్ అని కోలన్ ఇచ్చేసిన తర్వాత చూడండి, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. 2 స్పేసెస్ ఇచ్చాము, 2 స్పేస్లు. పొరపాటున కూడా ట్యాబ్ బటన్ వాడకూడదు. YAML ఫైల్లో పొరపాటున కూడా ట్యాబ్ బటన్ వాడకూడదు. మీకు 4 స్పేసులు కావాలా, 10 స్పేసులు కావాలా, మీరు స్పేస్ బార్ మాత్రమే వాడాలి. స్పేస్ బార్ని మీరు 10 సార్లు ప్రెస్ చేస్తే 10 స్పేస్లు వస్తాయి. అంతేగాని ట్యాప్ చేశారంటే అది వర్క్ కాదు, మీకు ఇష్యూస్ వస్తాయి. మీకు అర్థం కూడా కాదు, ఎందుకు అవుతుందో అర్థం కాదు. పొరపాటున కూడా స్పేసే కదా అనుకుంటే కాదు. ఓకే, స్పేస్ కాదు, ట్యాబ్కి స్పేస్ బార్కి స్పేస్కి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి టాస్క్ రాసిన తర్వాత కిందికి వచ్చాక 2 స్పేస్లు మాత్రమే ఇవ్వాలి. 2 తర్వాత ఎగ్జాక్ట్గా 2 ఇవ్వాలి, ఐఫన్ మళ్ళీ ఒక స్పేస్. ఇప్పుడు మీరు మాడ్యూల్ నేమ్ ఏ మాడ్యూల్ ఏం ఇవ్వాలనుకుంటున్నారు. నేను Ansibleలో కాపీ మాడ్యూల్ ఉంది. ఏం చేస్తున్నాను చూడండి, కోలన్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ 2 స్పేసెస్ చూడండి, 1 2 స్పేసెస్. తర్వాత సోర్స్ అని ఏం చేస్తున్నాను చూడండి, కోలన్ ఇచ్చి మళ్ళీ
etc/password అంటున్నాను. అన్నాక మళ్ళీ కింద ఏం చేస్తున్నాను, ఎగ్జాక్ట్లీ సోర్స్ కిందనే డెస్టినేషన్ DEST:\temp అంటున్నా. అంటే ఏం జరగబోతుంది, నేను ఏం చేస్తున్నానంటే ఈ ఈ మిషన్ యాన్సిబుల్ మిషన్ ఉంది కదా, ఈ మిషన్లో ఇందులో ఒక ఈటీసీ ఫోల్డర్ ఉందండి. ఆ ఈటీసీ ఫోల్డర్లో ఒక పాస్వర్డ్ ఫైల్ ఉంది. ఈ ఫైల్ని తీసుకెళ్ళి ఈ మిషన్లో ఒక టెంప్ ఫోల్డర్ ఉంటుంది బై డిఫాల్ట్. ఆ టెంప్ ఫోల్డర్లో ఈ పాస్వర్డ్ ఫైల్ని కాపీ చేయాలనుకుంటున్నాను యూజింగ్ యాన్సిబుల్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్లో ఈటీసీ ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో పాస్వర్డ్ ఉందో చెక్ చేద్దాం. బయటకు వచ్చేయండి ఇక్కడ నుంచి. ఈటీసీకి వెళ్ళండి ఒకసారి. ఎల్ఎస్ అబ్జర్వ్ చేయండి, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ పాస్వర్డ్ ఫోల్డర్ ఉందా ఇక్కడ, ఇది పాస్వర్డ్ ఫైల్. ఈ ఫైల్ ఉంది. ఈ ఫైల్లో ఏముంటుందండి, క్యాట్ పాస్వర్డ్ ఇవన్నీ ఉంటాయి. ఊరికి టెంపరీగా ఎందుకు కాపీ చేయాలి అంటే నన్ను అడగొద్దు. మీరు ఏం చేస్తున్నామంటే, మనం ఒక వెహికల్ నేర్చుకుంటున్నాం, ఎలా డ్రైవ్ చేయాలో. ఆ వెహికల్ మీకు ఎలా డ్రైవ్ చేయాలో తెలిస్తే ఇంకే వెహికల్ నడపగలరు. నేను ఎగ్జాంపుల్ కాపీ ఎలా చేయాలో చెప్తున్నాను. దానికోసం సమ్ ర్యాండమ్ ఫైల్ పిక్ చేస్తున్నా. మీరు రియల్ టైంలో మీరు కాపీ మోడల్ వాడతారు, బట్ ఫైల్ నేమ్ విల్ చేంజ్. ఇవాళ నేను పాస్వర్డ్ వాడుతున్నాను, మీరు రేపు రియల్ టైంలో వేరే ఫైల్ వాడచ్చు. బట్ హౌ టు కాపీ అనేది ఇంపార్టెంట్. అందుకే గిటబ్లో కూడా మీకు హౌ టు క్రియేట్ బ్రాంచ్, హౌ టు మర్జ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. ఒక మర్జ్ తెలిస్తే మీరు ఏ బ్రాంచ్ కైనా మర్జ్ చేయొచ్చు, ఏ బ్రాంచ్ క్రియేట్ చేయడం తెలిస్తే ఏ బ్రాంచ్ అయినా క్రియేట్ చేయొచ్చు, మర్జ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే, కాపీ మాడ్యూల్ ఒక ఫైల్ కాపీ చేస్తున్నాను, ఈ ఫైల్ని తీసుకున్నాను. ఈ ఫైల్ ఎందుకంటే ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్, ఇప్పుడు ఈ ఈ 4 లైన్లు కాపీ చేసి, ఓకే, మీకు ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా నాకు తెలిసి ఇందులో ఉంటాయి. చూడండి ఇక్కడ యాన్సిబుల్ ఫోల్డర్ ఉంది చూడండి, ఇందులో అన్ని ఫైల్స్ ఉన్నాయి. దీంట్లో వెళ్ళండి ఒకసారి, దీంట్లో అన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, మనం డిస్కస్ చేసే స్క్రిప్ట్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఈ స్క్రిప్ట్ అంటే. ఇందులోకి వెళ్తే ఇప్పుడు ఇందాక ఏం డిస్కస్ చేస్తున్నాం అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, అన్ని స్క్రిప్ట్స్ ఇక్కడ ఉంటాయి. మీరు క్లోన్ చేయడం తెలుసు కాబట్టి మీరు క్లోన్ చేసుకుంటే మీకు మీకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి, ఈ స్క్రిప్ట్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. సో ఈ స్క్రిప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఐ విల్ డూ, నేను కంప్లీట్ స్క్రిప్ట్ రన్ చేయట్లేదు, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. మిగతాది ఇది ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐ విల్ డూ ఇట్. ప్రజెంట్ ఇది ఒకటి చేద్దాం. కాపీ దిస్. ఇది విజువల్ ఎడిటర్ వాడి కాపీ చేసి నేను ఏం చేస్తున్నాను చూడండి, ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఈ మిషన్లో ఆ స్క్రిప్ట్ ప్లేబుక్ని రన్ చేయాలి. ఇక్కడ రన్ చేస్తే ఆ ప్లేబుక్ ఏం చేస్తుంది, మిగతా మిషన్స్ కనెక్ట్ అవుతుంది. ఈ మిషన్స్ కనెక్ట్ అయిపోయి వీటన్నిటి మీద ప్రజెంట్ అయితే ఒకటే ఉంది పిక్చర్లో, ఒక దాంతోనే చేస్తున్నా. ఓకే, ఒక దాంతో చేయడం తెలిస్తే మిగతావి కూడా సేమ్ అనమాట. ఈ మిషన్లో మనం పబ్లిక్ కీ కాపీ చేస్తాం, రేపు మీరు ఇంకో మిషన్ క్రియేట్ చేస్తే అందులో కూడా పబ్లిక్ కీ కంపల్సరీ కాపీ చేయాల్సిందే. రైట్, సో ఈ శాంపుల్ ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసే ముందు క్లియర్ స్క్రీన్, ఎల్ఎస్. ఇక్కడ ఏం చేద్దామంటే నేను టాస్క్ 1 డాట్, మీరు YAML అని ఇవ్వచ్చు, YML అని ఇవ్వచ్చు. ఓకేనా, ఏదైనా ఇవ్వచ్చు. నేను YML ఇస్తాను. ఏముంటుంది, ఇది కమాండ్ కాదు కదా, VI ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. టాస్క్ 1తో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. టాస్క్ 1.yaml అంటున్నాను. ఓకేనా, ఇది కొత్త ఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఇందాక మనం చేసింది పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ ఎక్స్ట్రా స్పేసెస్ రావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా స్పేస్ రావచ్చు. ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను చూడండి 3 లైన్స్ ఉన్నాయి ఇక్కడ, ఎస్కేప్ ఈ 3 లైన్ తీసేసాను. ఓకే, నేను ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కలర్స్ వచ్చాయి, కానీ మనకి యాక్చువల్గా మీరు డైరెక్ట్గా కాపీ చేసి ఉంటే కలర్ వచ్చేది కాదు. ఇక్కడ మీకు అది 3 లైన్స్ ఇవ్వడం వల్ల మీ VA ఎడిటర్ రికగ్నైజ్ చేసింది. ఏం రికగ్నైజ్ చేసింది, దిస్ ఈజ్ ఏ YAML ఫైల్ రికగ్నైజ్ చేసింది. ఎనీవే ఈ ఫైల్ మనం సేవ్ చేద్దాం. సేవ్ అండ్ కమ్అవుట్. చూడండి క్లియర్ స్క్రీన్, ఎల్ఎస్ టాస్క్ ఫైల్ ఉంది. దీంట్లో ఏమున్నాయండి, ఇది ఉంది. రైట్ రైట్, create task1.yaml file, okay, and copy below
ప్లేబుక్. ఇది దాంట్లో పేస్ట్ చేసేసేయండి. రైట్. బట్ ఇలా పేస్ట్ చేయొద్దు. నేను ఇక్కడ అందుకనే మీరు విజువల్ స్టూడియో తీసుకోండి. విజువల్ స్టూడియో తీసుకున్నాక మీకు ప్రాపర్గా మీకు కలర్ఫుల్గా ఉంటుంది. మీరు ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఈ విజువల్ స్టూడియోలో ఈ ఎడిటర్లో మనకి ఇక లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు స్క్వేర్ బాక్సెస్ కనబడుతున్నాయి కదా, ఇది ఎక్స్టెన్షన్స్ అంటారు అనమాట. ఎక్స్టెన్షన్స్ మామూలుగా డెవలపర్స్ ఎక్కువ వాడతారు, మనం కూడా వాడతాం స్క్రిప్ట్స్ చేయడానికి. అయితే మీరు స్పేస్ ఒకటి ఎక్కువ ఇచ్చారనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇట్లా ఎర్రర్ వస్తుంది. మళ్ళీ సరిగ్గా చేస్తే ఎర్రర్ పోయింది. ఎలా జరిగింది ఇది ఆటోమేటిక్గా అంటే, ఇక్కడ మనకి యామెల్ అనే ఒక ప్లగ్ఇన్ ఉంటుందండి. యామెల్ ఇక్కడ ఇది క్లిక్ చేస్తే క్లిక్ చేయండి. ఇక్కడ యామెల్ అని టైప్ చేయండి ఒకసారి. యామెల్ పేరుతో చాలా వస్తాయి. అందులో రెడ్ హ్యాట్ కంపెనీ వాళ్ళది ఇది ఒకటి ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఇక్కడ మీకు అన్ఇన్స్టాల్ వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే మీ సింటాక్స్ని సరి చేస్తుంది అనమాట. ఇది ఒక హెల్పర్ లాగా అనమాట. అందుకని మీరు విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇందులోకి వెళ్ళి యామెల్ టైప్ చేసి రెడ్ హ్యాట్ని సంబంధించిన ఈ కంపెనీని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దీనివల్ల హెల్ప్ ఏమవుద్దంటే, మీరు ఇక్కడ ఏమైనా మిస్టేక్లు చేస్తే అది మీకు హెల్ప్ చేస్తుంది, చెప్తుంది అనమాట. అదే మనము డైరెక్ట్ విఏటర్లో చేసామనుకోండి, అది మనకి విఏటర్ తెలియదు. విఏటర్లో హెల్పర్లు అవన్నీ అక్కడ చేయలేం. అందుకని ఇక్కడ చేసుకొని ఇక్కడ అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఈ మిషన్లోకి వస్తాం. అంటే ఈ మిషన్లోకి వచ్చి అందులో యామల్ ఫైల్ క్రియేట్ చేసి అందులో దాన్ని అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. మనం విజువల్ స్టూడియోలో ఏం చెయ్యం. ఓన్లీ దీనికి మనం రాయడానికి మాత్రమే వాడుతున్నాం, కోడ్ రాయడానికి మాత్రమే వాడతాం, అంతకు మించి లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ కమాండ్ రన్ చేయాలి. మరి ఈ ప్లేబుక్ని రన్ చేయాలంటే మనము ప్రీవియస్ సెషన్లో చూసాం. ఏం చూసామంటే కమాండ్ ఏంటది, ఎక్కడ ఉంది అది, ఇక్కడ రావట్లేదా? నో ప్రాబ్లం. మనము ఈ కమాండ్ ఇప్పుడు ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా చేయాలి? నౌ step is 5. Execute the above playbook using Ansible. ఎలా చేస్తాము? $Ansible -playbook. ఓకే, ప్లేబుక్ నేమ్. మీరు ఈ ప్లేబుక్ కరెక్ట్గా రాశారా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. -, మీరు సింటాక్స్ చెక్ ఇలా చేస్తే మీకు మీరు ఏమైనా మిస్టేక్లు చేశారా అది కూడా మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మన కేసులో ఏం చేసాము? Ansible ప్లేబుక్, మన ప్లేబుక్ పేరు ఇచ్చాం task1 డాట్, కరెక్ట్గా అదే ఇవ్వండి యామెల్ ఫైల్ నేమ్. తర్వాత సింటాక్స్ చెక్ చేయాలనుకుంటే చేయొచ్చు, నాట్ మ్యాండటరీ అండి, ఇది కంపల్సరీ చేయాలని లేదు, బట్ చేస్తే బెటర్. సో ఇప్పుడు ఇది నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను రన్ చేస్తాను, చూడండి ఏమవుద్దో. Invalid characters were found in group names but not replaced. Use VVV to see details. ఓకే, ఒక్క నిమిషం అండి. యూజ్ వివిలో ఏమవుతుందంటే, హోస్ట్ ఫైల్లో సంథింగ్ మనం ఏదో మిస్టేక్ చేసాం, ఏదో స్పేసింగ్ ఇష్యూ ఏదో జరిగింది. నేను ఒకసారి హోస్ట్ ఫైల్ క్లీన్ చేస్తానండి. విఐ cdETC, రైట్, cdETC Ansible. మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చండి హోస్ట్ ఫైల్. ఎలా? Ansible హోస్ట్ డైరెక్ట్గా వచ్చేసాం. ఓకే, ఇన్సర్ట్ మోడ్లో ఇది తీసేద్దాం, ఈ లైన్ తీసేద్దామండి. రైట్, ఎస్కేప్. ఓకే, క్లియర్ ద స్క్రీన్. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో నేను క్లీన్ చేద్దాం మళ్ళీ. ఈసారి వర్క్ అవుతుంది, బట్ వివి అవసరం లేదు. -vivi మీకు ఎలాబొరేట్గా ఇష్యూస్ ఇస్తుంది. ఓకే, ఇది కూడా యాడ్ చేసుకోండి. నేను ఇంకొక 2 minutesలో ముగిస్తాను. ఇంకో 2 minutes.
రైట్. ఇప్పుడు అది మీకు ఏముంటుందంటే ఎర్రర్స్ ఏం రావట్లేదు. ప్లేబుక్ టాస్క్ ఏమైనా వచ్చేసింది. ఓకే. అలా ఇలా రావడం వల్ల ఏంటంటే మీనింగ్ ఇష్యూస్ ఏమి లేదన్నమాట. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను దీన్ని ఇప్పుడు సింటాక్స్ ఈ చెక్ లేకుండానే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి 1 by 1. దిస్ ఈజ్ ఎ డిక్లరేషన్ ఫార్మాట్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ పైన ఏమి ఇచ్చామో అదే మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. టాస్క్ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అని చెప్పాను కదా, ఈ మిషన్ ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్గా అది రీడ్ చేస్తుంది అనమాట. ఇందాక సెటప్ రన్ చేసాం కదా, ఆ కమాండ్ అనమాట. ఈ మిషన్ యొక్క డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసింది. తర్వాత ఏమి జరిగింది, కాపీ చేస్తారు మీరు. కాపీ మోడల్, కాపీ బ్రాకెట్ కాపీ వచ్చింది చూసారా, అంటే ఇక్కడ మీరు కాపీ చేశారు కాబట్టి ఈ కాపీ అనే బ్రాకెట్లో కాపీ జరిగింది. కాపీ ఒకటే జరిగింది, ఎల్లో కలర్లో వచ్చింది. ఎల్లో కలర్లో రావడం వల్ల ఏంటంటే మీనింగ్ ఏంటంటే కాపీ అనేది జరిగింది. సో ఓకే, టూ ఓకేస్ జరిగాయి. ఇదొక ఓకే, ఇదొక ఓకే. తర్వాత అన్రీచబుల్ అది చేంజ్ ఏమో, ఎన్ని చేంజెస్ అయినా 1 చేంజ్ మాత్రమే. ఎందుకంటే నేను మొత్తం స్క్రిప్ట్ రన్ చేయలేదండి, ఒకటే చేశాను. అంటే ఇప్పుడు 3 టాస్క్లు చేస్తే 3 చేంజెస్ అని వచ్చేది. నేను ఒక చేంజ్ చేశాను, రేపు చేద్దాం అది. అన్రీచబుల్ అంటే ఈ మిషన్కి కనెక్ట్ అవ్వగలిగామా లేదా అనేది చూస్తున్నాం. అన్రీచబులా, నో. రీచబుల్ అయ్యాం కాబట్టి 0. ఫెయిల్ అయిందా, నో. స్కిప్ అయిందా, నో. రిస్క్ నో. ఇగ్నోర్డ్ నో. వాట్ ఈజ్ ఇగ్నోర్డ్ చూద్దాం తర్వాత. మరి ఇప్పుడు ఇది వర్క్ అయితే ఈ పాస్వర్డ్ అనే ఫైల్ డెస్టినేషన్ ఫోల్డర్ టెంప్ ఫోల్డర్కి రావాలి కదా, టెంప్ ఫోల్డర్కి పాస్వర్డ్ ఫైల్ రావాలి కదా. నేను ముందే చూపించాల్సింది నేను మర్చిపోయా, మీకు ముందే చూపించాల్సింది. క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ సారీ, గో టు టెంప్ ఫోల్డర్, ఎల్ఎస్. చూడండి ఇక్కడ పాస్వర్డ్ ఫైల్, ఇది మిగతా ఈ సిస్టమ్ ఫైల్స్ మర్చిపోండి. పాస్వర్డ్ ఫైల్ వచ్చేసింది చూడండి. ఓకే, ఇది వచ్చేసింది. మీకు నేను ముందే చూపించాల్సింది. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ కమాండ్ ఏం చేద్దామంటే గో హియర్, విఐ టాస్క్లోకి వెళ్దాం. ఈసారి ఇన్సర్ట్ మోడ్. ఈసారి ఇది కాకుండా మనం వేరే ఫైల్ పంపిద్దాం. వేరే ఫైల్ ఏమున్నాయి మన దగ్గర, మనకి షాడో అనే ఫైల్ ఉంటుంది. ఓకే, షాడో ఫైల్ ఉంటుంది. మీరు చూడండి, కావాలంటే మీరు క్యాట్ ఈటీసీ షాడో. సో ఈ ఫైల్ కంటెంట్ అన్ని మూవ్ అవుతాయి. అంటే ప్రజెంట్ ఇందులో షాడో ఫైల్ ఉందా, లేదు. ఇప్పుడు క్లియర్ ద స్క్రీన్, ఎల్ఎస్, విఐ అవసరం లేదు, క్యాట్ టాస్క్ చూద్దాం. ఏం చేశాను, షాడో ఇంతకుముందు పాస్వర్డ్ ఉండేది, ఇప్పుడు షాడో పంపిస్తున్నాను. ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి షాడో పంపిస్తాను. ఇక్కడ షాడో రావాలి. సో సేమ్ కమాండ్ అండి, మనం ఇందాక రన్ చేసిన కమాండ్ రన్ చేస్తాం. ఓకే, అన్సిబుల్ టాస్క్. సో కాపీ జరుగుతుంది, జరిగిపోయింది. ఈసారి మళ్ళీ చూడండి, ఎల్ఎస్ అనండి. చూడండి, షాడో కూడా వచ్చేసింది. రైట్, అంటే మనం ఈ మిషన్ నుంచి ఈ మిషన్కి మూవ్ చేసాం. ఓకే, మిగతావి కూడా చాలా ఈజీ అండి. ఇవి రేపు స్లోలీ నేర్చుకుందాం. ప్రజెంట్ ఇవి చాలు. ఓకే, రేపు కనెక్ట్ అవుదాం. రేపు మిగతా కంప్లీట్ చేసేసి మిగతా ఎగ్జాంపుల్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీ సెటప్ ట్రై చేయండి. ఇవాళ సెటప్ మీరు చేయలేకపోతే రేపు నాకు చెప్పండి. మీ స్క్రీన్ షేర్ చేయండి, ఎక్కడ మీరు స్టక్ అవుతున్నారో చెప్పండి. ఓకే, రేపు మనం ఆ ఇష్యూ ఫిక్స్ చేసి ముందుకెళ్దాం. ఓకేనండి, ఇస్ ఇట్ ఫైన్? Okay, sir. Okay, sir. రైట్. థ్యాంక్ యూ అండి. విల్ మీట్ టుమారో.